జనాలందరూ మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అవన్నీ నాశనం చేయకు. ఇందాకే అడవి మనిషి ఎవరో వచ్చింది. నోటికొచ్చిన శాపనార్థాలన్నీ పెట్టేసి వెళ్ళిపోయింది. అసలు అసలు ఆవిడికి మాకు ఏంటి సంబంధం? ఆవిడొచ్చి మాకు శాపనార్థాలు ఎందుకు పెట్టాలి? ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది యశోదా? నీ వల్ల కాదా? అసలు మేమేం పాపం చేశామని నువ్వు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు? నీకే రోజు మేము అన్యాయం కూడా చేయలేదు కదా? అత్తయ్య, మీరు అన్యాయం చేశారని నేను ఎప్పుడైనా అన్నానా? ఇదిగో, నువ్వు ముందు నన్ను అత్తయ్య అని పిలవకు. అంటాను. అత్తయ్య అనే అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అత్తయ్య అని అంటూనే ఉంటాను. 20 ఏళ్లుగా నిన్ను అత్తయ్య అని ప్రేమగా పిలవడం అలవాటయింది. సడన్ గా పిలవద్దంటే ఎలా? నా మనసు ఒప్పుకోదు. మీరు మారిపోయినంత తొందరగా నేను మారిపోలేనత్తయ్య. నేనొక మనిషిని నమ్మాను అంటే నా ప్రాణం పోయేంత వరకు నమ్ముతాను. ఒక మనిషిని ప్రేమించాను అంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. అంతేకాని నువ్వు పిలవద్దు అన్నంత మాత్రాన నిన్ను మేడం అని, ఆంటీ అని పిలవలేను. అసలు నేనేం తప్పు చేశానత్తయ్య? మీకసలు నా జీవితంలో ఏం జరిగిందో ఏం తెలుసు? మీకు నా గతం గురించి తెలీదు. నాకు జరిగిన అన్యాయం ఏంటో తెలీదు. నా జీవితంతో ఎవరు ఆడుకున్నారో మీకు తెలీదు. ఇవేమీ తెలియకుండా నా మీద అరుస్తావేంటత్తయ్యా? ఇదిగో, నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. హరి, దీన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. నువ్వు లోపలికి వెళ్ళు. దాని బతుకు దాని బతకని. అది బతుకుతుందో చస్తుందో మనకు అనవసరం. ఇది ఎలాగో బరితెగించింది కదా, కోర్టులో చుట్టూ కూడా తిరుగుతుంది. తప్పత్తయ్యా, మీరు మాట్లాడేది తప్పు. నాది బరితెగింపు కాదత్తయ్య, బరితెగింపు కానే కాదు. నాకు జరిగిన అన్యాయం మీద నేను పోరాడుతున్నాను. ఇంకొకసారి దయచేసి మీరలా మాట్లాడొద్దత్తయ్య, ప్లీజ్. మీరెన్ని రోజులు ఎన్ని మాటలన్నా నా మనసులో ఇంకా మీరంటే చాలా గౌరవం ఉంది. నాకు అర్జున్తో పెళ్లి కుదిరినప్పుడు నువ్వు వచ్చి ఒక్క మాట నువ్వు గుర్తుందా అత్తయ్య? నువ్వు ఎప్పటికీ నా ఇంటి కోడలివేనే. నువ్వు వేరే వాణ్ణి ప్రేమించినా సరే నాకు ప్రాబ్లం లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు యశోదా. నా కొడుకుని పెళ్లి చేసుకొని అడిగావత్తయ్యా. నువ్వంత మంచిదాని వత్తయ్యా. కానీ అప్పుడు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నాకు అర్థం కావడం లేదు. మీకు ఆ ఊర్మిళ నా గురించి ఏం చెప్పిందో నాకు తెలీదు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను. ఆ ఊర్మిళనే నా జీవితం మొత్తం నాశనం చేసింది.
మీకు త్వరలోనే అన్నీ తెలుస్తాయి అత్తయ్య. నన్ను నమ్మండి. అమ్మా, నేను 2 రోజులు ఇంటికి రాను. చెప్పాను కదా, యశోద గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మళ్ళీ ఇంటికి వస్తాను. అలాగే ఆ ఊర్మిళ కథ ఏంటో, ఆ ఊర్మిళకి యశోదకి ఉన్న సంబంధం ఏంటో మేం తెలుసుకున్నాకే మేమేం చేయాలి అనే ఒక నిర్ణయానికి వస్తామమ్మా. ఇది మా ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. మేము తిరిగి వచ్చేంత వరకు మీరేం కంగారు పడద్దు. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఊరికి అన్నం నీళ్లు మానేసి ఒకరికొకరు ఎదురుగా కూర్చొని బాధపడకండి. పద యశోద. బుజ్జమ్మా, బుజ్జమ్మా, అమ్మగారు చెప్పండి. కాఫీ తీసుకురా, కొంచెం హెడేక్గా ఉంది. అలాగే అమ్మగారు. ఈ యశోద తలనొప్పి ఇంకా వదలక ముందే వీళ్ళిక్కడికి వచ్చేసారేంటి? అయినా వీళ్ళని నేను 2 రోజులు ఆగి రమ్మన్నాను కదా. ఏ క్షణాన యశోద ఇక్కడికొస్తుందో తెలీదు. ఖచ్చితంగా పాప కోసం వచ్చే తీరుతుంది. అలాంటప్పుడు నీరజకి జరిగిందంతా చెప్పి నేను చేసిన పనులన్నీ చెప్పిందంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీరజ ఇప్పుడిప్పుడే పాపకి దగ్గరైంది. పాప మీద చాలా ప్రేమ పెంచుకుంది. అలాంటప్పుడు నీరజ దగ్గరకొచ్చి యశోద నా పాపని నాకివ్వు అంటే నీరజ పరిస్థితి ఏంటి? నీరజ అసలే చాలా సెన్సిటివ్, తట్టుకోలేదు. అంతేకాదు, నా గురించి తెలుసుకున్నాక ఖచ్చితంగా నీరజ నన్ను అసహించుకుంటుంది. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని ఓ 2 రోజులు ఆగి రమ్మన్నాను కదా, చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇదేం పరాయి వాళ్ళ ఇల్లు కాదు కదా, మన ఇల్లే కదా. మన ఇంటికి రావటానికి కూడా నీకు ఫోన్ చేసి పర్మిషన్ అడగలా? కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నేను ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు వస్తానా అని ఎదురు చూసేదానివి. ఇప్పుడు నువ్వే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? ఏదో జరిగిందమ్మా, ఎందుకింత కంగారుగా ఉన్నావు? కంగారా? కంగారేం లేదే, నార్మల్గానే ఉన్నాను. లేదత్తయ్యా, మీరు నార్మల్గా లేరు, ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. మార్నింగ్ నుంచి ఎందుకో తలనొప్పిగా ఉంది సంజయ్, అంతే, వేరే ఏం లేదు. నా బంగారు తల్లి, రా 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 రా. ఊరెళ్ళి బాగా ఎంజాయ్ చేసావా తల్లి? అమ్మా నాన్న నేను అన్ని ప్లేసెస్కి తీసుకెళ్లారా? అచ్చి అచ్చి. సంజయ్, నీరజ, మీరిద్దరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అలాగేమ్మా. ఓన్ చూస్తున్నావు? ఓమ్మా, అమ్మని చూస్తున్నావా? అరే రే 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 రే. ఓన్ నాన్న, ఇదిగో. ఓన్ చూస్తున్నావు? చిడు 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 చిడు. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అరే రే రే రే, అదేంటో తెలుసా? కాఫీ. నిన్న యశోదే కాదు, 100 మంది యశోదలు
ఆ దేవుడు కలిసొచ్చినా సరే ఆ యశోదకి నేను నిన్నివ్వను. నా కూతుర్ని బాధ పెట్టే పని నేనెప్పుడూ చెయ్యను. నిన్ను సృష్టించిందే నా కూతురు కోసం. అలాంటప్పుడు నిన్ను అంత సులువుగా ఎందుకు వదులుకుంటాం? అది అస్సలు జరగని పని. తల పగిలిపోతుందిరా అన్నయ్య. నిన్నటి వరకు మన ఇంట్లో 1200 కోట్ల విలువ చేసే మనుషులున్నారని ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు 700 కోట్లు బయటికి వెళ్ళిపోయాయి. పొరపాటున ఆ యశోద హరివిటల్కి ఇంకా దగ్గరైందంటే ఖచ్చితంగా వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అలా అనకే, పైన తదాస్తు దేవతలుంటారు. ఆ తదాస్తు దేవతలు ఎప్పుడు మనమేమైనా చెడుగా అనుకున్నప్పుడే తదాస్తు అంటారా అమ్మా? మనకి మంచి జరగాలని కోరుకున్నప్పుడు అన్నరా? ప్రతి దానికి తదాస్తు దేవతలు ఉంటారు అంట. చూడ్రా అన్నయ్య, ఆ యశోద మెడలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే తాళి కట్టాలి. అప్పుడే మనం అనుకున్నట్టు మనమందరం హ్యాపీగా ఉండగలం. అవునరా, నయానో భయానో నాకు తెలియదు, కానీ నువ్వైతే ఆ యశోద మెడలో తాళి కట్టాల్సిందే. కడతాడే, ఎందుకు కట్టడు? అందుకేనా మీరు ఆ అమ్మాయి అంటే అంత ప్రేమ ఒలగబోస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఆడపిల్లకైనా తన మనసులో ఉన్న వాడితోనే పెళ్లి చేయాలి. అప్పుడే ఆ అమ్మాయికి ఆనందంగా ఉంటుంది. ఆ పిల్లని పెళ్లి చేసుకున్న వాళ్ళకి, కోడలుగా తెచ్చుకున్న వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అసలు బలవంతంగా అదే పిల్లని ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అదేంటి నాన్న అలా అంటావు? అన్నయ్య ఆ అమ్మాయిని ప్రేమించాడు. అన్నయ్య మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకురావడం మన బాధ్యత కాదా? నిజమే, ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో కూడా తెలుసుకోవాలి కదా. బలవంతంగా తాళి కట్టేయని ఒక ఆడదయ్యుండి మీ అమ్మాలా చెప్పడం ఎంతవరకు కరెక్టో చెప్పమ్మా. ఆయన వస్తున్నారు నాన్న, ఆ టాపిక్ ఇంకొదిలేసి. ఏమైంది నిక్కి? ఎందుకలా ఏడుస్తున్నావు బంగారు తల్లి? ఏమైందండి, ఎందుకు ఏడుస్తుంది? నేను నిక్కితో కలిసి కస్తూరి హాస్టల్కి వెళ్ళాను. అక్కడ యశోద లేదు. యశోద కస్తూరి హాస్టల్లోనే కదా జాయిన్ అవుతానని చెప్పింది, కానీ అక్కడ ఎందుకు జాయిన్ అవ్వలేదో అర్థం కావడం లేదు. నిక్కి ఏమో అత్త కావాలని ఏడుస్తూనే ఉంది. యశోద ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు దేవకి. ఆ హరివిటల్తో కలిసి వెళ్ళిందని మీకెలా చెప్పాలి? చెప్తే యశోద మనసులో హరివిటలున్నాడనే విషయం మీకు అర్థమవుతుంది. మీకు దాని గురించి తెలిసే లోపే మా అన్నయ్య చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. దేవకి, యశోద నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదండి. మీకే చెప్పినప్పుడు నాకెలా చెప్తుంది చెప్పండి? నాకు అత్త కావాలి. ఒసే, మాకు కూడా కావాలే. ఏడిస్తే మాత్రం మీ అత్త తిరిగొస్తుందా? ఆవిడ రావాలనుకున్నప్పుడు వస్తుంది, వెళ్ళాలనుకున్నప్పుడే వెళ్తుంది. మనం వాచ్మెన్ లాగా బయట చూస్తూ ఉండాలంతే. అర్థమైందా? ఎందుకు దేవకి నిక్కితో అంత కోపంగా చెప్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదులేండి, ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి. నువ్వు వేడవకు, వెళ్ళి బుక్ తీసుకుని చదువుకో, వెళ్ళు. చెప్పండి మేడం, నాతో ఏదో పెద్ద పని పడితే తప్ప అంత త్వరగా నాకు కాంటాక్ట్లోకి రారు. చిన్న చిన్న పనులన్నీ మీరు ఆ ఆకు రౌడీతో చేపించుకుంటారు. ఏంటి మేడం నాతో అంత పెద్ద పని? నిజమే సైంధవి, డబ్బుల కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేస్తారు.
కానీ నువ్వు మర్డర్స్ని ప్యాషన్తో చేస్తావు. ఒక్క చిన్న క్లూ కూడా దొరకనివ్వవు. అదే నీలో నాకు నచ్చేది. అందుకే నా నమ్మకస్తుని కూడా పక్కన పెట్టి నీకు పని అప్పగిస్తున్నాను. ఎవరిని చంపాలి మేడం? రాజకీయ నాయకున్నా, లేకపోతే వ్యాపారంలో మీకు అడ్డొచ్చే వాళ్ళనా, లేకపోతే మీ ముందు ఎవరైనా తలాడించిన వాళ్ళనా? చెప్పండి మేడం, ఎవరిని చంపాలో చెప్పండి. నీలో ఈ స్పీడే నాకు నచ్చేది. నువ్విప్పుడు చంపబోయే వాళ్ళు నాకు బిజినెస్లోనో పొలిటికల్గానో ఎక్కడ ఇబ్బంది క్రియేట్ చేయడం లేదు. నా పర్సనల్ లైఫ్లో ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. నువ్వు చంపాల్సింది కరుడుగట్టిన రౌడీలనో మగాళ్లనో కాదు, ఒక ఆడదాన్ని. కుదిరితే దాని పక్కనున్న వాడిని కూడా. అయినా వాడు అనేది మనకి సెకండరీ థింగ్, ఆ అమ్మాయే మనకి మెయిన్ థింగ్. ఈ అమ్మాయే. వీళ్ళిద్దరూ కలిసి బస్సులో వెళ్తున్నారని అబ్బాయి వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. మ్యాక్సిమం అబ్బాయిని చంపడానికి ఉండడానికే ట్రై చేయి. దాన్ని చంపుతున్నప్పుడు అడ్డొస్తే మాత్రం చంపేసే. తెల్లారేలోపు వీళ్ళ బ్రతుకులు తెల్లారిపోతాయి మేడం, మీరేం కంగారు పడకండి. కానీ డబ్బు గురించే కదా, నేను చూసుకుంటానులే. ఇదిగో నిన్ను సాటిస్ఫై చేసే అంత డబ్బు నేనిస్తాను. మేడం, నేనిప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఎప్పుడో మానేశాను మేడం. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్స్. నాకేం ఇవ్వాలనుకున్నా మీరు ల్యాండ్ రూపంగానే ఇవ్వండి. ఎక్కడ కావాలి? మా ఊరి పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు కదా, అది మే నెలలో స్టార్ట్ అవుతుంది. దాని పక్కన ఒక 2 ఎకరాలు ఇవ్వండి. చాలా టూ మచ్గా అడుగుతున్నావు. మర్డర్ ఒక్కటే అయితే ఏ మారుమూల పల్లెటూరులోనూ అడిగేదాన్ని. మర్డర్తో పాటు ప్రూఫ్లు కూడా ఉండకూడదు అంటున్నారు కదా, అందులోనూ కసి తీరా చంపమంటున్నారు. అలాంటప్పుడు కాస్త ఎక్కువ అవుతుంది మేడం. మర్చిపోకండి మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 ఎకరాలు. పనయ్యాక మీకు కాల్ చేస్తాను. రే సీనా, చెప్పిందంతా గుర్తుందిగా? ఏం చేస్తావో తెలీదు. వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మాలా, నా మీద జాలి పడాలా. అప్పుడే నేను సులువుగా దాన్ని పీక కొయ్యగలను. అట్టాగే సైందవి. బస్టాండ్కి వెళ్ళి ఎక్కి వెళ్దాం పదా. ఇక్కడ కూడా బస్సు లాగుతా యశోదా. రే సీనా, వస్తున్నారా? నిన్ను నిన్ను కాపాడండి, నిన్ను నన్ను కాపాడండి. నిన్ను నిన్ను ఎవరే నిన్ను కాపాడేది? కాపాడండి, కాపాడండి. రాని ఒక్కొక్కరిని కొళ్ళ పొడి చేస్తాను. నిన్ను మర్యాదగా గొలుసిస్తావా చస్తావా? ఇవ్వవే, ఇవ్వు. ఉన్నవన్నీ అమ్ముకుంటావా ఏంటయ్యా? ఇవ్వు. పుస్తల్ని కూడా నీ తాగుడు కమ్ముకుంటావా? ఏందే నోరు లెగుస్తుంది? నిన్ను నిన్ను ఇవ్వు. ఎవర్రా నువ్వు? నా మీద చేసుకుంటా ఉండవు? అయిపోయావురా నువ్వు. ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదురా? అది నా పెళ్ళంరా, కొడతాను సంపుతాను, నీకెందుకురా? ఈడికి నీకు ఏంటే సంబంధం? చెప్పు. సిగ్గులేనోడా, ఏందా మాటలు? తాగి ఒళ్ళు తెలియకుండా మాట్లాడబాక. నన్ను క్షమించండి బాబు, ఈడొక తాగుపోతాడు. మొగుడు నట్టుకుని ఎవడు ముందో సులగం చేస్తావేంటే? నిన్ను ఇంకొకసారి ఆడవాళ్ళ మీద చెయ్యేసావంటే చంపేస్తాను. హరి, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. ఇలాంటి వాళ్ళకి అలా బుద్ధి చెప్తే గానీ వినరు. నువ్వు ముందు ఫోన్ చేయి హరి. ఇప్పుడు వీళ్ళని చూసి తప్పించుకున్నావు కదే, ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి.
చాలా థ్యాంక్స్ సార్. అలా కొడుతున్నాడేంటి? అసలు అతను మనిషేనా? వాడు నా మొగుడమ్మా. నాకు రోజు జరిగేది ఇదే. నువ్వు ఇలా ఎదురు తిరగకుండా ఉంటే అతను మారడు. జాగ్రత్తగా ఉండు. పద. వాటర్ వాటర్ ఎవరి దగ్గర వాటర్? ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ. కుదిరితే దాని పక్కనున్న వాడిని కూడా. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తానే. అయిపోయా.